థ్యాంక్స్ మాస్టర్స్. చేశారా? అద్భుతమైన సర్వ శుభ సంకల్ప సిద్ధి అనే అద్భుతమైన ధ్యానం ఇది. చాలా బాగుంటుంది. ఎనర్జీస్ కూడా అద్భుతంగా ఉంటాయన్నమాట. ఇది నేను చేశాను. అందువల్ల అందరికీ ఈ ధ్యానం అవ్వాలి అని ప్రతిరోజు అనుకునేదాన్ని. కానీ మనకు అంత టైం ఉండదు కదా. అందువల్ల ఎప్పుడు చేయించాలా అని అనుకున్నా. ఈరోజు అయితే మనకు శనివారము ఫ్రీ టైం ఉంటుంది, కాస్త చేయించవచ్చు అని పెట్టడం జరిగింది అనమాట. ఎలా ఉందో అన్మ్యూట్ చేసుకొని చెప్పచ్చు. ఆత్మ ప్రణామాలు మేడం. మేడం, ధ్యానము ఎంతో అద్భుతంగా ఉంది మేడం. ఇటువంటి ధ్యానము ప్రతి శనివారం కాకుండా ప్రతి ఒక్క రోజు అందిస్తే కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ధ్యానంలో కూర్చున్నంతసేపు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది మేడం. సార్ హోమ్ గైడెడ్ మెడిటేషన్ సూపర్గా ఉంది మేడం. మనం మనలోని కాంతిని మనం శ్వాసిస్తూ భూమండలానికి పంచుతూ తర్వాత మనకు తెలిసిన ఆత్మబంధువులందరికీ ఈ యొక్క కాంతిని పంచుతూ వాళ్ళ ఆరోగ్యము, ఆర్థికపరమైన ఇబ్బందులు అన్నీ తొలగిపోవాలని మనము ప్రేమతత్వంతో వాళ్ళకి అందించినాం కదా ఆ కాంతి. అలా కాంతిని అందించినంతసేపు నాకే ఊపింది మేడం. ఇట్లా శరీరము ఇట్లా షేక్ అయింది మేడం. బాగా సార్ చెప్పినాడు, ఎవరో నిద్రలోకి వెళ్ళొద్దండి, గమనించండి అని చెప్పినాడు. ఎంతో అద్భుతంగా ఉంది మేడం. ఇటువంటి ధ్యానం ప్రతి శనివారం వస్తే కన్నా చాలా అద్భుతంగా ఉంటుంది మేడం. మన జూమ్ సెషన్లో పాల్గొంటున్న ప్రతి ఒక్క సంకల్పము నెరవేరాలి, వాళ్ళ కాంతులందరికీ ప్రవహించి చేయాలని చెప్పినారు. ఎంతో అద్భుతంగా ఉంది మేడం. నాకైతే ఈ అనుభవం ఇప్పుడు నాకు కలిగింది మేడం. నేను కాంతిని శ్వాసించి తర్వాత నాకు కావాల్సిన వాళ్ళందరికీ ప్రేమతత్వంతో పంచినాం కదా ఆ కాంతి. ఆ కాంతి ప్రేమతత్వంతో మనం పంచుతున్నప్పుడు శరీరం ఊగింది మేడం. బాగా అద్భుతం, బాగా నేను గమనించినాను మేడం. సూపర్ మేడం. ఈ ధ్యానాన్ని అందించినటువంటి మన అమర్ని సార్ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు మేడం. చాలా అద్భుతంగా ఉంది మేడం. సూపర్ మేడం. మాస్టర్స్ ఇంకా ఎవరైనా చెప్పండి మాస్టర్స్. ఎవరెవరు వాళ్ళ అనుభవాలు చెప్తే ఇంకా బాగుంటుంది. రమేష్ గారు మాట్లాడండి. ఓ, నమస్కారం మేడం. సార్ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ధ్యానంలో ఉన్నంతసేపు మైండ్ కామ్ అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. టెన్షన్, స్ట్రెస్ అనేది లేకుండా ఉంటుంది. స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది అనమాట. మనకి మైండ్లో ఏ స్ట్రెస్, ఏ యాంగ్జైటీస్ రిమూవ్ చేసినట్టుగా ఉంది. ధ్యానంలో వచ్చేసి సారు జ్వాలకుల్ మహర్షి అట్ అన్నారు. మరి వాళ్ళు ఎవరుని మనకు కొంచెం తెలియలేదు. అది కొంచెం క్లారిటీ ఇస్తే బాగా ఉంటుంది అని అనిపిస్తుంది. మనకు ఉన్న మற்றబడి మహర్షులలో వెరీ కాన్ఫిడెంట్. సప్తర్షి మండలాలు ఉన్నాయండి. అలాగే చాలా మంది మహర్షులు ఉన్నారు. అందులో ఆయన కూడా జ్వాలకుల మహర్షి కూడా ఒకరనమాట. ఆ మహర్షుల వారిని అందులోకి ఆహ్వానించడం జరిగింది అనమాట. ఈ అంటే మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది, కానీ ఎంతో మంది ఉన్నారు మహర్షులు. అందులో వాళ్ళు కూడా ఒకరనమాట. అలా ఎవరు ఆయన? ఫారినరా లేకుంటే మన భారతీయ? లేదు, మన ఋషి మండలంలో వాళ్ళే ఆయన, జ్వాలకుల మహర్షి. ఆయన గురించి డీటెయిల్స్ అయితే నేను కనుక్కొని చెప్తాను. వాళ్ళైతే వేరే వాళ్ళు కాదు, మన ఋషి మండలమే. మన భారతదేశంలో ఉండే ఋషి మండలంలో ఉండే వాళ్ళే ఆయన జ్వాలకుల మహర్షి. నేను కనుక్కొని చెప్తాను సార్ అడిగి. అంటే నేను మాస్టర్ సివివి యోగం అని కుంభకోణం యోగం ఒకటి ఉన్నది. తమిళనాడు కుంభకోణం మాస్టర్ సివివి యోగం అని. వాళ్ళు అంటే వైజాగ్ వాళ్ళు వచ్చేసి జ్వాల్కూల్ అటనే ఏదో జర్మనీ పేరులాగా చెప్తారు, కానీ జ్వాలాకూల్నే మన సార్ చెప్తున్నారు. మరి వీళ్ళ గురించి కొంచెం డీటెయిల్స్ కొంచెం తెలుసుకుందామని అడిగాను. నేను చెప్తానండి కనుక్కోండి. ఓకే థ్యాంక్ యూ. మற்றபడి మైండ్ కామ్ అండ్ పీస్ఫుల్, వెరీ నైస్. థ్యాంక్ యూ. ఇంకా మాస్టర్ సార్ మాట్లాడతారా? వెంకట ప్రసాద్ గారు, రవీంద్రరావు గారు, నాగమణి కుమార్ గారు.
ఎలా అనిపించింది? ఆత్మ ప్రణామాలు సార్. మాట్లాడారు వెంకట ప్రసాద్. మేడం, మనము దాదాపు 2 years నుంచి 2 సంవత్సరాల నుంచి మనము మన జూమ్ సెషన్లో నిర్వహించినటువంటి ఈ గైడెడ్ మెడిటేషన్లలో ఇది వాటి రోజున జరిగిన గైడెడ్ మెడిటేషన్ అన్నింటికంటే కూడా ఎక్సలెంట్గా ఉంది మేడం. మరి ఇది యూట్యూబ్లోనా ఎక్కడ ఉంటుంది? ఒకసారి కనుక మీరు చెప్పినట్లయితే మరి మన జూమ్లో ఎక్కువ సమయంలో ఇది చేయించలేకపోతున్నాం కాబట్టి నేను చేస్తున్నాను అని మీరు చెప్పారు కదా మేడం. మరి మాకు కూడా ఒకసారి అవకాశం కల్పించండి. చెప్తాను, రాసుకోండి సార్. ఇది శ్రీ విద్యాలయము అనే యూట్యూబ్ ఛానల్లో జరుగుతుంది సార్. శ్రీ విద్యాలయము, ఆయన కూడా పిరమిడ్ మాస్టరే. శ్రీ విద్యాలయము యూట్యూబ్ ఛానల్. సారు శ్రీ విద్య అగ్గి భీమయ్య గారు, ఆయన పేరు అగ్గి భీమయ్య. ఆయన పిరమిడ్ మాస్టర్ పత్రేజీ ఫాలో. చక్కగా అందులోకి వచ్చిన ఒకేసారి బుద్ధత్వంలోకి వెళ్ళలేరు కదా, అందువల్ల తను దైవంని అంటే ఏమంటాము భగవతత్వాన్ని తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం ఏమంటాం, ఇక్కడ ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు అంటాం. ఆ దాంట్లోకి మనము కనెక్ట్ అవ్వాలి అంటే, పూర్తి శూన్యస్థితిలోకి బుద్ధత్వంలోకి వెళ్ళాలి అంటే చాలా టైం పడుతుంది. అందువల్ల మనకు సురేష్ సార్ చెప్తారు కదా, మనం దైవత్వంతో ఉండాలి, ఆ దైవ భావనతో ఉండాలి, ఆ డైరెక్ట్ బుద్ధత్వంలోకి వెళ్ళలేము, భగవంతునితో కనెక్ట్ అయి ఉండాలి అనేసి. అలా ఆయన అమ్మవారితో కనెక్ట్ అయ్యారు. అమ్మవారి దర్శనం జరిగింది. శ్రీ విద్య అనే ఒక విద్యను ఆయనకు ప్రసాదించడం జరిగింది. ఆ శ్రీ విద్యను అందరికీ కూడా చెప్తూ ఆయన తన జూమ్ సెషన్లో క్లాసులు అందిస్తూ ఉంటారన్నమాట. అంటే మొత్తము ఎలా అంటే చక్రాలన్నింటి మీద శ్వాసతో అనుసంధానమై చక్రాస్ యాక్టివేషన్ చేయించడము, అలాగే చక్రాస్తో కుండలిని సాధన చేయించడము, ఆ కుండలిని శక్తిని మేల్కొల్పే సాధన చేయిస్తారు. శ్వాస మీద ధ్యాస. అక్కడ కూడా దేవుణ్ణి పూజించడాలు అర్చనలు ఏముండవు, శ్వాసతోనే ప్రతి చక్రాన్ని క్లీన్ చేయిస్తారు ఆయన. అది ఉంటుందన్నమాట. అలాగా ఆ మంత్రంతో అంటే బీజాక్షరాలతోనే శ్వాస మీద ధ్యాస పెట్టిస్తారు. అలా దాన్ని శ్రీ విద్య అంటారు. అంటే ఏంటి, మనం మొత్తము మూలాధారం నుంచి సహస్రారం వరకు చక్రాస్ అన్ని యాక్టివేషన్ అవ్వడము, బ్యాలెన్స్ అవ్వడము, శుద్ధి అవ్వడము, బ్యాలెన్స్ అవుతుంది. దాంతోపాటు కుండలిని శక్తి జాగృతం అవ్వడం. అంటే ఈ మూలాధారంలో ఉండే పార్వతీదేవి ఎనర్జీ ఏదైతే ఉందో పైన ఉండే ఆ శక్తితో అనుసంధానం అవ్వడం, శివపార్వతుల కళ్యాణము అని చెప్తారన్నమాట. సహస్రారంలో ఉండే ఎనర్జీకి వెళ్ళడం, మూలాధారం నుంచి ఎనర్జీ సహస్రారంతో కనెక్ట్ అవ్వడం. అప్పుడు ఏదైతే ఉందో సహస్రార చక్రము అనేది విచ్చుకుంటుంది అని చెప్పడం జరుగుతుంది. అది ఆయన చేయిస్తారు ఆ శ్రీ విద్యలో. అందులోనే సార్ క్లాసులు చెప్తూ ఉంటారు అనమాట. శ్రీ విద్యాలయం యూట్యూబ్ ఛానల్లో మీరు చూసారంటే మీకు సార్ వీడియోస్ అన్ని ఉంటాయి. ఒక్కొక్క చక్రాస్ మీద ఆయన మూల మంత్రం యాక్టివ్ చేయిస్తారు. అవన్నీ కూడా మీరు యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. చాలా బ్రహ్మాండంగా ఉన్నది. అందులోనే అట్లా పౌర్ణమి ధ్యానాలు ఉన్నాయి. ఇప్పుడు మొన్న గురు పౌర్ణమికి ఇచ్చిన ధ్యానం అన్నమాట ఇది. సర్వ శుభ సంకల్ప సిద్ధి అని, మీ సంకల్పాలన్నీ కూడా సిద్ధించాలా అనేసి చేయించడం జరిగిందనమాట. అది గురు పౌర్ణమి ధ్యానం. దీన్ని ఆ రోజే కాకుండా మళ్ళా మీరు ఏకాదశిలో కానీ, అష్టమి తిథుల్లో కానీ, మళ్ళా పౌర్ణమి తిథిలో కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్పడం జరిగిందన్నమాట సార్. కాబట్టి
ఆ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసుకుంటే సర్వ శుభ సంకల్ప సిద్ధిరస్తు అనే ఒక ధ్యానం ఉంది. ఇది ఆ ధ్యానము మీరు చేయొచ్చు. ఆ, అందులో కూడా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే మనకు టైం అంతా సరిపోదు కదా అన్ని దానిలలోకి వెళ్ళాలి. అప్పుడప్పుడు అలా వెళ్ళి వస్తుంటాం అన్నమాట. ఏంటంటే ఓకే ఇది మేడం. చేయించాలని నాకు చాలా కోరిక ఉండేది అందరికి. ఎందుకంటే మనమే తెలుసుకున్నాము, అది నలుగురికి పంచాలి కదా ఒక మంచి విషయాన్ని. అందువల్ల టైం కోసం చూస్తా ఉంటే ఈ రోజు పెరగండి. ఓకే. అది మనకు ప్రకృతే కల్పిస్తుంది. మీ ద్వారా ఈరోజు అందేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి కల్పించింది అంతే. మనకు ఎవరికి ఎప్పుడు అందాలో అప్పుడే, ఎవరి ద్వారా అందాలో వారి ద్వారా అందిపిస్తూ ఉంటుంది ప్రకృతి. అది మీ ద్వారా ఈరోజు మన ఫౌండేషన్లో అందరికీ ఆ, ఆ మాస్టర్ గారి సంకల్పము మనకు దొరకాలి అని మీ ద్వారా అందించడం జరిగింది మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా ఆల్రెడీ బ్రహ్మాండంగా డిజైన్ ఉంది. అయిపోయి ఉంటుంది కదా ఏదైనా. అదే అదే. ఓకే మేడం. ఓకే సార్. ఈరోజు ప్రత్యేక కార్యక్రమం కదా, మనము ఒక గైడెడ్ మెడిటేషనే కాకుండా ఇంకేదన్నా ఒక పాట కానీ పద్యం కానీ చెప్పుకుంటే దాన్ని కూడా చేసుకున్న వాళ్ళం అవుతాము. ఎవరైనా సరే మీకు తెలిసిన పాట పద్యము శ్లోకాలు భగవద్గీత శ్లోకాలు లేదు ఏదైనా కథలు పొడుపు కథలు ఏదైనా సరే. ఒక పాట పాడతాను మేడం. ఓకే సార్. ఒక పాట పాడతాను మేడం. మొన్న గురు పూజోత్సవానికి రాసినటువంటి పాట పాడతాను. ఎస్ సార్ షూర్ షూర్. గురువు అంటే తెలుసా నీకు, గురువంటే తెలుసా నీకు, తెలువనిది పూజించకు, పూజించి పూజ్యుని తెర వెనక అవమానించకు, గురువంటే తెలుసా నీకు, తెలువనిది పూజించకు, పూజించి పూజ్యుని తెర వెనక అవమానించకు, తన్నోడి గెలిపించు నిన్ను మై మరపించు, తన్నోడి గెలిపించును మై మరపించు మైత్రేయ బుద్ధులురా, మైత్రేయ బుద్ధులురా, విలువల విద్యనే నేర్పించే వివేక ఆనందులురా, వివేక ఆనందులురా, గురి చూపించి గురి చూపించి లక్ష్యాన్ని చేరవేసే ద్రోణ ఆచార్యులురా, ద్రోణ ఆచార్యులురా, సందేశాలతో జ్ఞానాన్ని అందించేరా సాందీప మునులురా, గురువంటే తెలుసా నీకు, తెలువనిది పూజించకు, పూజించి పూజ్యుని తెర వెనక అవమానించకు, ఓర్పు సహనం, ఓర్పు సహనం నేర్పే ఓషో రజనీ, ఓషో రజనీ రాంప మాస్టర్లురా, మాస్టర్లురా, అహంకారాన్ని దూరం చేసే ఆంజనేయ స్వాములురా, వారు
ఆంజనేయ స్వాములురా. అభయ అష్టమునే ఆశీసులుగా అందించే అమ్మా నాన్నలురా. అమ్మా నాన్నలురా. కష్టాల్లో కడతీర్చే కష్టాల్లో కడతీర్చి కన్నీటిని తుడిచే కృష్ణ భగవానులురా. కృష్ణ భగవానులురా. పరమాత్మను చేరుకునే పరమాత్మను చేరుకునే ధ్యానమునే నేర్పించే పత్రిజీలురా. పత్రిజీలురా. సంపూర్ణ ఆరోగ్యముని జ్ఞానముతో ప్రసాదించే ఓ జీకే మాస్టర్లురా. జీకే మాస్టర్లురా. మనిషిని మహనీయునిగా మలిచే మరో మహర్షి వాల్మీకులురా. మహర్షి వాల్మీకులురా. అందుకే గురువంటి తెలుసుకో, తెలిసి ఆరాధించి పూజించురా. 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 థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ ద గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇందులో నేను వాల్మీకి కమ్యూనిటీకి చెందిన వాడిని కాబట్టి చివరిలో మరి మా కులగురు అయినటువంటి వాల్మీకి మహర్షిని తీసుకురావడం జరిగింది మేడం. ఇది ఈ గురు పౌర్ణమి రోజు వాల్మీకి మా ధ్యాన సెంటర్లో పాడాను. అదేవిధంగా ఇంకో 2 ధ్యాన కేంద్రాలలో కూడా ఆ రోజు పాల్గొని ఈ పాట వినిపించడం జరిగింది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా థ్యాంక్ యూ మేడం. అద్భుతంగా రాశారు. ఆ కళ మీలో ఉంది సార్. అది భగవంతుడు మీకు ఇచ్చిన ఒక పెద్ద వరము. ఎంత చక్కగా ఉందంటే ఆ సృజనాత్మకత అది అందరికీ అవ్వదు. అది మీకు బాగా వచ్చింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంత మంచి గొప్ప మాస్టర్స్ అందరినీ మీరు ఇందులోకి తీసుకొని వచ్చారు. పత్రిజీ గాని, ఓషోను, రజనీ గాని, అలాగే జీకే సార్ను చక్కగా రాశారు సార్. చాలా బాగుంది. వాల్మీకి మహర్షి గురించి కూడా చక్కగా రాశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. రమేష్ గారు. ఎస్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సార్ ఇప్పుడు సాందీప్ అని మెన్షన్ చేశారు. సారు సాందీప్ అని గురువు గారిని. భాగవతంలో ఒక శ్లోకం వస్తుంది మేడం. శ్రీమద్ భాగవతము 10.1.4 10.1.4 అని, అంటే 10వ స్కందంలో 1వ చాప్టర్లో 4వ శ్లోకం. నివృత్తతర్షైరుపగీయమానాత్ భవౌషధోచ్చోత్ర మనోభిరామాత్ కా ఉత్తమ శ్లోక గుణానువాదాత్ పుమాన్ విరజ్యేత వినా పశుజ్ఞాత్ అటాన్ని వస్తుంది. అంటే పాశ్చాత్య దేశాలలో దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. అంటే శ్రీకృష్ణుడు ఎవరు? శ్రీకృష్ణుడితో పక్కన ఉండి రాధ అని అంటున్నది ఎవరు వీళ్ళు అటని అంటున్నారు. దానికి అది వచ్చి దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని సమాధానం అని వస్తుందన్నమాట. అంటే శ్రీకృష్ణుడు అనేది సర్వాకర్షణుడు, దేవాది దేవుడు అన్నట్టు. షడైశ్వర్యాలు ఉన్నాయను: సంపద, శక్తి, కీర్తి, సౌందర్యము, వివేకము, వైరాగ్యము, ఇవంతా ఉంటున్నాయి అన్నమాట. ఇది వచ్చేసి అంటే భగవంతుడు భగవాను వాచ, భగవద్గీతలో భగవాను వాచాట అని వస్తుంది.
అంటే మనకు వచ్చేసి మనకు హిందువులు అంటే మన యొక్క గ్రంథం వచ్చి భగవద్గీత. సో మనకి బేసికల్గా వచ్చేసి మనం ఆ, ఆ, మన అన్ని విదేశ గ్రంథాలు బైబిల్ కానీ ఖురాన్ కానీ భగవద్గీత కానీ అన్ని అంతర ఋషిమండలు అందరిది మనం స్టడీ చేస్తున్నాం. మనం అంటే బిఫోర్ 5000 ఇయర్స్ భూమి మీద అవతరించిన చారిత్రాత్మక పురుషుడుగా శ్రీకృష్ణ భగవానుడు. ఆయన మన హ్యూమన్ లైఫ్లో చూస్తే 120 సంవత్సరాలు మాత్రం జీవించి ఇదే అనమాట. సో ఇప్పుడు నా హంబుల్ రిక్వెస్ట్ ఏరా అంటే మనం భగవద్గీత మీద కూడా మనం సెషన్స్ చేసుకుంటే బాగుంటుంది అటని. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. అవును సార్, నాకు కూడా ఆ ప్రయత్నం అయితే ఉంది. ఒక మేడం వచ్చిన్నారు, అయితే ఆవిడ డివియేట్ అయిపోయారు. ఒక 2-3 సెషన్లు చెప్పించారు, దాని వివరణ చెప్పారు, మధ్యలో డివియేట్ అయ్యారు. అలా చెప్పేవాళ్ళు దొరికితే ఆ మాస్టర్స్ క్లాసులు పెట్టించాలని నాకు కూడా ఉంది. భగవద్గీత మీద క్లాసులు కూడా పెట్టాలి అనేసి అప్పుడు శనివారం తీసుకొని వచ్చాను. అయితే మధ్యలో డైవర్ట్ అయిపోయింది అనమాట. ఉంది, ప్రయత్నం అయితే ఉంది. సంకల్పం ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. చేయించాలా అని ఉంది. ఆ సెషన్స్ కూడా అందరితోనూ, ఎందుకంటే ఆ అధ్యాయాలు కూడా అందరికీ రావాలి, ఆ జ్ఞానం అందరికీ అందాలి అనేది ఉంది బాగా. ఇది ఇప్పుడు మాస్టర్స్ ద్వారా జరుగుతుందని చూస్తాం సార్. థ్యాంక్ యూ. ఆ మేడం గారు అబ్రాడ్ లో ఉందని చెప్పారు కదా, మరలా వస్తానని చెప్పింది కదా. సరే మేడం గారు. కొంచెము రాలేదు సెషన్స్ కు, కొంచెం బిజీ అయ్యారు. అదే ఇందాక గైడ్ మెడిటేషన్ చేసినప్పుడు పేరు వేరే పడింది మేడం. అదే అగ్గిభీమే గారి వాయిస్ నెట్ ఉంది, ఇది పేరు మాత్రం వేరే పడింది, ఎంత బా అనుకుంటా ఉన్నాను మేడం గారు. అదే సార్, అగ్గిభీమే గారి అదే. ఒక శ్లోకం చెప్తాను. సార్. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను. మరువను ఆహారంబును మరువను సంసార సుఖము, మరువను ఇంద్రియ భోగము మాధవనీ మాయా. మరువను ఆహారంబును మరువను సంసార సుఖము, మరువను ఇంద్రియ భోగము మాధవనీ మాయా. మరిచద సుజ్ఞానంబును మరిచద తత్వరహస్యము, మరిచద గురువును దైవము మాధవనీ మాయా. మరిచద సుజ్ఞానంబును మరిచద తత్వరహస్యము, మరిచద గురువును దైవము మాధవనీ మాయా. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను. విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు, విడువను మిక్కిలి ఆశలు విష్ణుడనీ మాయా. విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు, విడువను మిక్కిలి ఆశలు విష్ణుడనీ మాయా. విడిచద షట్కర్మంబులు విడిచద వైరాగ్యంబును, విడిచద నాచారంబును విష్ణుడనీ మాయా. ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను.
తగిలెద బహుళం పటముల తగిలెద బహుబంధంబుల తగలను మోక్షము మార్గము తలపున ఎంతైనా అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై నగి నగి నను నీవేలితి నాకాయి మాయా అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై నగి నగి నను నీవేలితి నాకాయి మాయా ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను చాలా బాగుంది సార్, అద్భుతంగా పాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రాసింది ఎవరు సార్? ఇది అన్నమాచార్యులు దున్నట్టుంది మేడం శ్లోకం ఇది. అన్నమాచార్యులే కదా? అదే అన్నమాచార్యులు అది. అదే అవునా అక్కడ కదా? దీంట్లో చాలా భావం ఉంది మేడం. అంటే అవును, అవసరమైన వాటి మాత్రము మర్చిపోతున్నాము, అవసరం లేనట్టు మాత్రం గుర్తుపెట్టుకొని ఉన్నాము అనేసి వైరాగ్య చాలా గీతాల్లో ఇది ఒకటి కదా సార్. వైరాగ్యం అన్నమాట ఇది. అన్నమాచార్య. ఇంకా మాస్టర్స్ ఇంకెవరైనా పాడతారా? పాట, పద్యము, శ్లోకము? నేను పాట పాడతాను మేడం. పాడండి సార్. జై గురుదేవ్. నిదురా నిల్కడ చేయరా ఓ వెర్రి మనుజా, నిదురా నిల్కడ చేయరా, నిదురా నిల్కడ చేయ మధురామాయను కోయు ఎదురుగుండేటి పరమాత్ముని గనవలెరా, నిదురా నిల్కడ చేయరా ఓ వెర్రి మనుజా, నిదురా నిల్కడ చేయరా. ఆది అంత్యము భేదించి నిర్గుణమైన నాద బ్రహ్మము సాధించి వేదామూర్తులైన సాధు సంగము చేరి సాధాన దశ విధ నాదము గనవలెరా, నిదురా నిల్కడ చేయరా ఓ వెర్రి మనుజా, నిదురా నిల్కడ చేయరా. జాగ్ర స్వప్నల రెంటికి జంటను కూడి అంటుకున్నది కంటికి, ఇంటి లోపుల చేరి సుషుమ్నాంతము కూడి తత్వమసిని చేరి తుర్యాతీతిని గనరా, నిదురా నిల్కడ చేయరా ఓ వెర్రి మనుజా, నిదురా నిల్కడ చేయరా. అండ పిండము లోపుల ఆధారించి అంటియున్నది చూపులా, బ్రహ్మాండమంతాయు బట్ట బయలయ్యుండు కండ అఖండములు నిండుగున్నది కనరా, నిదురా నిల్కడ చేయరా ఓ వెర్రి మనుజా, నిదురా నిల్కడ చేయరా. నాదు బిందుకు ఆవలా ఆవారించు కొన్నాది గురు పుత్రులా, ఆది ఆరింట చేరి అంత్యచక్రము మీరి చిన్మయ కాంతుని కలమర్మము గనవలెరా, నిదురా నిల్కడ చేయరా ఓ వెర్రి మనుజా, నిదురా నిల్కడ చేయరా. గంగా యమునల మధ్యము ఉప్పొంగుచు సంగమున్నది చూడుము,
మంగళ సూత్రము లింగమున్నది ఆడ సరస్వతి స్నానము ముక్తిగాంతుని కనరా నిదురా నిల్కడ చేయరా ఓ వెర్రి మనుజ నిదురా నిల్కడ చేయరా ఈడ పింగళ జోడున్నా కూడి ఆడుచున్నది కుడి ఎడమునా నీడ జాడలు లేని జోడు హంసతో కూడి ఏడంతస్తము పైన సుషుమ్నాంతముని గనరా నిదురా నిల్కడ చేయరా ఓ వెర్రి మనుజ నిదురా నిల్కడ చేయరా నిదురా నిల్పిన వారలు భద్రమైన మాయా నరికిన ధీరులు అదరాక బెదరాక చెదరనివ్వక మనసు అరుదైన మాయను పదిలా పరచెటి వారలు నిదురా నిల్కడ చేయరా ఓ వెర్రి మనుజ నిదురా నిల్కడ చేయరా ఎరుక ఎరిగిన మీదట మరపుకు రాక మరుగయ్యున్నది కానుట ఎరుక మరపులు మాన్పి ఏకమున్నది నిత్య చిత్త చలనము లేని పరతత్వము కనవలెరా నిదురా నిల్కడ చేయరా ఓ వెర్రి మనుజ నిదురా నిల్కడ చేయరా యోగ సాధన చేయక త్యాగముగాక భోగములన్నీ మాన్పక రాగద్వేషములన్నీ లయము చేసిన వారు రాకపోకలు రెండు రహస్యము గనవలెరా నిదురా నిల్కడ చేయరా ఓ వెర్రి మనుజ నిదురా నిల్కడ చేయరా వాసిగా చిప్పగిరిలో దాసుడు భంబం స్వామిని గనవలెరా నిదురా నిల్కడ చేయరా ఓ వెర్రి మనుజ నిదురా నిల్కడ చేయరా జై గురుదేవ్ మేడం. సూపర్ గా ఉంది సార్. అంతా కూడా మొత్తం శ్వాస మీద ధ్యాసే, అక్కడ అవును కూడా మేడం. శ్వాస మీద ధ్యాసే. అవును ఆయన మేడం. అసలు పూర్తి చేసి చూడండి. ఇది అందరూ కూడా ప్రతి ఒక్క గొప్ప ఋషులు సాధకులు అందరూ చేసేది కూడా ఆ శ్వాస మీద ధ్యాస. ఇడ పింగళ నాడులు 7 అంతస్తులు అంటే ఈ 7 చక్రాలు, అవును మేడం. శిక్షణ నాడి యాక్టివేషన్ అవ్వడం. ఇందాక నేను చెప్పాను కదా కుండలిని యాక్టివేషన్ అవ్వడం అనేసి. ఆ అవును మేడం. సహస్రారము చక్రం యాక్టివేషన్ అవ్వడము, అవును మూలాధారం నుంచి సహస్రారానికి శ్వాసను తీసుకెళ్లడము అంతా కూడా ఇదే సాధనేనండి. ఎక్కడ వచ్చినా అవును కూడా ఇంతకంటే ఏమీ లేదు. అదే చెప్పింది అన్నింటికంటే గొప్ప విద్య శ్రీ విద్య అని ఆయన అవును వారు చెప్పడం జరిగింది అన్నాను కదా. ప్రతి ఒక్కరూ ఇదే చేస్తున్నారు ఎవరైనా అవును కానీ. అటువంటి అంత గొప్ప ఋషులు, అంత సాధకులు, అంత యోగులు, అలాంటి వారందరూ చేసేటువంటి సాధన సామాన్యులము అనుకుంటాం. అంటే మనలో కూడా భగవంతుడే ఉన్నాడు, కానీ అది మనకు తెలియదు. అవును మేడం. తెలిస్తే అద్భుతమే. ఆ తెలియడం కోసమే ఈ సాధన అంటే. అలాంటి సాధనను మనము అవును కూడా చేస్తూ మనకు అది అబ్బింది చూడండి. అవును మేడం. అందుకు ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేయాలి. నిజం మేడం. ఎంతో మంది ఈ భూమండలంలో ఉన్నారు, కానీ అందరూ ఈ సాధనలోకి రాలేదు కదా. రాలేదు మేడం. అవును ఆ మేడం. సాధన అనేది మనకు అబ్బింది. అది మనము చేయగలుగుతున్నాము, మన ద్వారా చేయించబడుతోంది. ఈ అవును మేడం. సేవలోకి రాగలుగుతున్నాము. ఇదంతా అంటే అంతంత గొప్ప వాళ్ళు సాధన చేసి అలా తరించిన వాళ్ళు చేసేటువంటి గొప్ప సాధన మనకు అబ్బింది. దాన్ని అది మనం నిజంగా ఆ పూర్వజన్మ సుకృతంగానే భావించాలి. నిజం మేడం. ఈ మాట నిజం. సత్యం మేడం. ఆ,
అంత సాధనలోకి మనం రాగలిగినాము, ఇలాంటి గ్రూపుల్లో ఉండగలుగుతున్నాము, ఇలాంటి సాధన అవును చేస్తున్నాము కాబట్టి ఇది ఏంటంటే ఇది అందరికీ తెలియజేయాలి, దీన్ని అవును అందరూ మేడం. పంచాలి, ఈ జ్ఞానాన్ని ఉమ్, అందరికీ తెలియజేయాలి. ఆ, అవును ఈ యొక్క ఆ, అంటే మనతోనే కాదు, అందరికీ తెలిస్తే ఈ ఆనందాన్ని వాళ్ళు కూడా పంచుకుంటారు, నేర్చుకుంటారు, అనుభవిస్తారు ఈ ఆనందం అవును అని. కాబట్టి అంత గొప్ప విషయం మనకు అవ్వడం అనేది నిజంగా గొప్ప విషయమేనండి. అందులో మనం ఉన్నాం కదా, అవును అది మేడం. అద్భుతం సార్. ఆ మన అదృష్టం మేడం ఇది. ఆ గురువు గారు అవును ప్రతిదీ కూడా మొత్తము ధ్యానం మీద, ఈ ఆత్మజ్ఞానం మీదే రాశారు పాటలన్నీ కూడా. ఎంత అవును మేడం. రమించిపోయినారో ఏమో, ఎంత సో తరించిపోయినారో ఏమో. చాలా పాటలు ఉన్నాయి మేడం దీంట్లో, దాదాపు ఒక 200-300 పాటలు ఉన్నాయి మేడం. అద్భుతం ఉన్నాయి సార్, ప్రతి వారం పాడండి, విందాం, అవును దానికేముంది మేడం. చక్కగా. అవును ఎంత చూడండి, ఆ ఇడా పింగళ నాడుల గురించి అంత దీని గురించే ఉంది. అవును ఎంత మేడం. దాని గురించి ఆయన చెప్తున్నాడంటే అద్భుతం కదా అసలు. అదే ఆ మనకి సాధనే చేసుకోవాలి మనం ఆ, కూడా. మనకి ఈ మాయ అంతా నిద్రలోనే వెళ్ళిపోతుంది కాబట్టి నిద్ర నిల్కడ చేయమని చెప్పినాడు మేడం. మేడం నిద్ర తగ్గించేసుకొని ఈ అవును సాధనని పెంచుకోండి. అవును యాక్చువల్ గా నేను శనివారం కదా, పోయిన శనివారము మరణానంతర మరణించక ముందే మరణించాలని స్వాధ్యాయం అవును చేశాను, దాన్ని ఇంకా అవును ఉంది, ఈరోజు పెడదామా అనుకున్నాను. అవును మేడం. అనుకుంటే ఉన్నట్టుండి ఏదో బాగా అలర్జీ వచ్చేసి నాకు అవును అవ్వలేదు. అవును పిల్లలు తుమ్ముతానే ఉంటావు, క్లాసులో ఏం చెప్తావు నువ్వు అన్నారు. అవును మేడం. ఓకే, సరే ఇట్లే ఉందని లాస్ట్ మూమెంట్ లో నేను ఇంకా వేరే మార్చాను. అవును ప్రతి మేడం. క్లాస్ స్టార్ట్ అయినప్పుడు కూడా అన్నారు, నువ్వు నమస్కారం చెప్పి ఒక తుమ్ము, తర్వాత ఒక తుమ్ము, తుమ్ముతా ఉంటావు, మాటలేం మాట్లాడతావు, అట్లుండింది నా పరిస్థితి. అవును మేడం. అదే ఇంకేం చేద్దాం, అట్లే ఉండింది. నేను స్టార్ట్ చేసి చెప్పినప్పుడు చేత కాలేదు. అవును మేడం. చూశాను మేడం. ఈ మెడిటేషన్ అనేది ఉమ్, ప్రారంభించినాను. ఉమ్, ఆ తర్వాత ఆ ఎనర్జీకి ఎప్పుడు కనెక్ట్ అవుతామో ఏమీ లేదండి. ఇప్పుడు చూడండి మాట్లాడుతున్నాను కదా, అవును నథింగ్. మేడం. అది అవును లేకపోతే అంత అలర్జీ ఉన్నప్పుడు ఆ, అవును అది అట్లే ఉంటుంది కానీ ఎట్లా పోతుంది? అవును మేడం. ఎప్పుడైతే ఈ ఎనర్జీ స్వీకరించినామో, అందుకే ఉమ్, కదా ఆ ధ్యానంతో రోగాలు పోతాయి అనేది. ఇంతకంటే సత్యమైన మాట మేడం, సత్యమైన మాట ఎప్పుడైతే అది. తీసుకుంటామో, ఆ ఎనర్జీ తీసుకుంటామో, ఇది అవును ఎట్లా పోయిందో ఏమో మొత్తం. ఆ అవును తుమ్ములు పోయినాయి, అలర్జీ పోయింది. ఎంత అలర్జీ అంటే కళ్ళతో సహా ఉమ్, అలర్జీ వచ్చేసింది నాకు అవును సడన్ గా. అంత దాంతో నేను చెప్పలేను అనుకున్నా, కనీసం కూర్చున్నప్పుడైనా మాట్లాడడానికైనా. ఎప్పుడైతే ఆ ధ్యానం 1 hour మనం చేసామో, అవును ఆ ఎనర్జీ తీసుకున్నాము, ఎట్లా పోయిందో ఆ తుమ్ములు పోయినాయి, అన్ని పోయినాయి. ఇంకా నేను ఇక్కడ కూర్చుంటున్నాను, వ్యాసపీఠంలో కూర్చుంటున్నాను, ఇది నేను కాదు, చేయించబడేదంతా మీరే, ఆ డిస్టర్బెన్స్ లేకుండా చేయాలి అని అనుకున్నాను, అంతే, ఇంకా ఏం లేదు. అవును ఇది మేడం. వ్యాసపీఠము, ఆ సీట్ అనేది. అవును మేడం. అక్కడికి వచ్చినప్పుడు మనమేం ఉండదు, మనదేం ఉండదు అనేది అనుకుంటే ఇంకా చూడండి, ఉమ్, అంతే. ఇంకా ఎట్లా పోయింది, ఆ ఫస్ట్ నమస్కారాల దగ్గర వచ్చిండేది తుమ్ములే తప్ప, ఇప్పుడు అవును దాదాపు 1.5 hour పైన అయింది, ఒక తుమ్ము లేదు, అవును ఏది లేదు. అంత నార్మల్ అయిపోయింది. అవును మేడం. అది అదే అండి ఆ మాయ. ఆ ఎనర్జీస్ రావడం వల్ల అవును ఆరోగ్యం అనేది ఎందుకు బాగుపడదు? ఖచ్చితంగా బాగుపడుతుంది. ఖచ్చితంగా ఆ విశ్వశక్తి తీసుకున్నామంటే అవును మేడం. ఖచ్చితంగా ఆరోగ్యం వస్తుంది. అందుకే ఉమ్, ధ్యానం చేస్తే ఆరోగ్యం వస్తుందండి. ఎందుకంటే లోపల ఉమ్, ఏమేమి బ్లాకేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా అవును. తొలగించేస్తుంది. ఇంకా ఆరోగ్యం వస్తుంది ఆటోమేటిక్. ప్రాక్టికలే కదా ఇది. నేను ఎట్లా చేశాను నాకు అసలు తెలియలేదు మేడం. ఈ క్లాస్లోకి వచ్చినప్పటి నుంచి ఉమ్, పడుకోవడానికి 11 గంటల పైన అవుతుంది. ఉమ్. లేచేది 4:30కి లేస్తాను. అది ఎట్లా లేస్తానో తెలియదు. నేను పనుకునేటప్పుడు గురు పరంపరకి నమస్కారం పెట్టి పనుకుంటా. అంతే అంతే. నాకు ఏమీ లేదు, అంతా మీ దయ, టయానికి మీరు లేపండి, నాకు నిద్ర ఎక్కువ అని వాళ్ళకి చెప్పుకుంటాను. అంతే. పక్కన లేపుతారు మేడం, తట్టి లేపుతారు, 4:34 అంతా తట్టి లేపుతారు. వచ్చేస్తుంది సార్ మెలకువ. చెప్తున్నాను కదా, ఆ ముందు మెలకువ సెల్ రావడం నమ్ముతాను మేడం. కాదు, ఇప్పుడు బాగా పిలుపులు వినిపిస్తున్నాయి నాకైతే. ముందు సెల్ ఎవరో నమ్ముతాండి మేడం. ఎవరో పిలిచినట్టు పిలుపులు వినిపిస్తాయి నన్ను. మా ఆయన అవును పిలిచినట్టు, మా అత్తయ్య పిలిచినట్టు పిలుపులు బాగా చెవులకు వినిపిస్తుంది. ఏదో అవును లోపల శబ్దం వస్తుంది అని అందరు అంటుంటే నాకు అర్థమయ్యేది కాదు. లోపల అవును శబ్దాలు ఏంటి, లోపల శబ్దాలు ఏంటని నాకు తెలిసేది కాదు. అవును ఇప్పుడు నాకు బాగా తెలుస్తుంది ఆ శబ్దాలు ఎట్లున్నాయి అవును అనేది. లోపల మాట్లాడినట్టే ఉంటుంది, మన మామూలు మాటలే వినిపిస్తాయి. అవును బాగా తెలుస్తుంది. అప్పుడు నాకు ఓహో టైం అయింది క్లాసులకు, అందుకే లేపుతున్నారని బాగా అర్థం అవుతుంది సార్. మనంతకు మనం బాగా పిలుపు అవును వినిపించి, స్పర్శ ఎంత బాగా స్పర్శ తెలుస్తుంది సార్. అవును ఎవరు ఉండరు కానీ బాగా స్పర్శ, ఉమ్, ఇట్లా అన్నట్టు స్పర్శ తెలుస్తుంది. ధ్యానం అవును నుంచి బయటికి రావాలన్నా స్పర్శ తెలుస్తుంది. అవును మేడం. ఎంత బాగా అనిపిస్తుంది.
ఉమ్, అంటే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ కు మనం చేరుకోగలుగుతాము అని అవును. ఆనందం అవుతుంది అనమాట. చేస్తే సార్ ఏదైనా అవును. సాధనలోనే వస్తుంది సార్. అన్ని ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు అవును. అనుభవాలు. అందరూ క్లాసులకు వచ్చిన మాస్టర్స్ చెప్తూ ఉంటే మనం ఇలా చూసేవాళ్ళం అనమాట, అబ్బా అనేసి. ఉమ్, కానీ సాధన చేస్తే అది చేయగా 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 ప్రతి ఉమ్, ఒక్కరూ కూడా ఆ స్థితికి చేరుకోగలుగుతారు. అది ఖచ్చితంగా సాధ్యమే అవుతుంది. అయితే మనం మనసు పెట్టి దాని మీద, అంటే సంపూర్ణ శరణాగతి. ఇంక అవును. ఎన్ని రోజులని ఇట్లే ఉంటాము, ఇక్కడే అవును. ఉంటాము, పైకి ఉమ్, చేరుకోవాలి కదా. తప్పదు. శరణాగతి దారి అవును. చూపించండి అని అవును. అనుకొని చేస్తూ పోతే ఖచ్చితంగా అది నాకు ఆ టచింగ్స్ కానీ అవన్నీ మాటలు కానీ వినిపిస్తూ ఉంటే ఆ తేడా నాకు తెలుస్తూ ఉంటే, అనుభవ జ్ఞానం అంటారు కదా ఏదైనా, అవును మేడం. అది చాలా బాగుంది. సూపర్ మేడం. చాలా బాగుంది. చాలా హ్యాపీగా అనిపిస్తోంది. వాళ్ళ ఎనర్జీస్ కు మనం, అంటే ఇప్పుడు ఒక దాంట్లో వినడం జరిగిందన్నమాట. సంపద సంపద లేదు అని బాధపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరి దగ్గర ఈ విశ్వంలో అనంత సంపద ఉంది. ఆ అవును. సంపద ప్రతి ఒక్కరికి అర్హులే ఆ సంపద తీసుకోవడానికి. ఆర్థిక అవును. బాధలు అని ఇబ్బంది పడుతూ ఉంటారు. కాదు, ఆ అవును. సంపద ఉన్న ఎనర్జీస్ కు మనం చేరుకోలేదు. అవును మేడం. అది మనకే సృష్టించబడి ఉంది. మన కోసం ఉమ్, సృష్టించబడి ఉంది. ఆ సంపద మన కోసమే ఉంది. మనకే ఉంది కేటాయించి. అవును. అయితే అది అందుకునే ఎనర్జీస్ లోకి మనం చేరుకోలేదు. చేరుకోవాలి మేడం. ఆ ఎనర్జీస్ 420 హెడ్జెస్ అంట. అవును. ప్రతి ఒక్కదానికి ఒక హెడ్జెస్ ఉంటాయి. అవును. బాధలు పోగొట్టుకోవడానికి మనకు, అంటే అంటారు కదా, నొప్పులు ఏదైనా ఉంటే ఒక సమస్యలకు ఒక హెడ్జెస్ నుంచి ఒక్కొక్క సమస్య తగ్గుతుంది అని సార్ మనం ఉమ్, చెప్తుంటారు కదా. అవును అలా మేడం. సంపద ఎనర్జీస్ అయితే నాలుగు ఉమ్, వందల ఇరవై హెడ్జెస్ అంట చూడండి. ఆ అవును. హెడ్జెస్ కు మనం చేరుకోగలిగితే మనకు అవును. అప్పుడు అనిపిస్తుంది కదా, ఏదో ఒక రూపంలో డబ్బు మనకు వస్తుంటే, అప్పుడు ధ్యానం చేస్తుంటే కొంచెం ఏదో మార్పులు వస్తున్నాయి, కొంచెం మనకు అట్రాక్ట్ అవుతుంది అంటే, ఆ ఎనర్జీస్ కి ఎప్పుడైతే మనం చేరుకుంటామో అప్పుడు అది మనకు అందుతుందంట. సంపద అయితే కూడా ఉంది, అద్భుతంగా ఉంది, అవును. విశ్వంలో దండిగా ఉందంట. అయితే మనం చేరుకోవాలి అంతే. అంటే ఆ సాధన పెంచుకోవాలి. అట్లని ఆ సంపద కోసమే కాదు, మనము కాదు. చేరుకుంటూ చేరుకుంటూ పోతే మనకి ఏమేమి ఉమ్. రావాలో అవన్నీ వస్తాయి అనేది మనం చెప్పడం జరిగింది. ప్రకృతి మాతను మనము కన్న తల్లి కింద ఎక్కువ నమ్మదే మేడం. మనకి అది ఎప్పుడు ఆకలి అవుతుందో అప్పుడు కంపల్సరీ ఇస్తుంది అది భోజనం. అట్లా పూర్తి శరణాగతితో ప్రకృతిని నమ్మి సర్వము నీదే, నాది ఏమీ లేదు అన్నట్లు పూర్తి శరణాగతితో మనము ధ్యానం చేస్తూ 10 మందికి పంచుతూ 10 మంది కోసం మనం ఆలోచన చేస్తూ మన భార్య బిడ్డలను చూసుకుంటూ 10 మందికి మనం ధ్యానం పంచుతున్నాము, ప్రేమతత్వం పంచుతున్నాము. కాబట్టి ఆ పరమాత్మ మనకి ఎక్కడ కావాల్సిన సంపద అక్కడే ఇస్తాడు మేడం. దాంట్లో నో డౌట్, 1 పాయింట్ కూడా డౌటే లేదు మేడం. 100కి 100% రిజల్ట్ ఉంది మేడం. సూపర్ సార్, మేడం. అది బాగుంది. మీరు కూడా ఆ, మీ ద్వారా జరుగుతోంది, ఇక్కడ చేయించాలా అనేది ఉంది కాబట్టి అవును మేడం. చేయగలుగుతున్నారు సార్. అద్భుతంగా జరుగుతుంది అది కూడా. థ్యాంక్ అవును యూ. మేడం. ఇంకా సార్తో అయితే ఎవరు హోస్టింగ్ రాకపోతే సార్ అన్నారమ్మా, రిస్క్ తీసుకోవద్దండి, ఎవరైనా వస్తే కంటిన్యూ చేద్దాం, లేకపోతే నైట్ క్లాస్ నడుస్తుంది కదా, ఏమైతుంది, అవును. నైట్ క్లాస్ చేద్దాంలే అంటే, లేదు సార్ అట్లా అయితే నేను తీసుకోను, కనీసం మ్యూజిక్ మెడిటేషన్ అయినా చేయిస్తాను, మార్నింగ్ అవును. సెషన్ అంతవరకు అయినా చేయగలుగుతాను. ఉమ్, లేదు అంటే నేను ఒక వాయిస్ మెసేజ్ పెట్టేస్తాను సార్, నా ప్రయత్నం అయితే నేను చేస్తాను, ఎవరో ఉమ్, ఒకరు రాకుండా పోతారా, చేయించగలుగుతారు, ప్రయత్నం చేద్దాము అని చెప్పడం అంటే ఆ మార్నింగ్ సెషన్ కూడా ఉంటే బాగుంటుంది. పోగొట్టడం ఎందుకు, ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు చేయగలరు, అంటే లేదు ఎవరి మేడం. ద్వారా ఒక నేను ద్వారా డిజైన్ అయి ఉంటుంది. ఆ, నేనైతే కంటిన్యూ వస్తానే ఉంటాను మేడం. నేను మిస్ కాను మేడం. ఆ, నాకే అదృష్టం దొరికింది మేడం. నేను ఉమ్, ఎట్టి పరిస్థితుల్లో వదులుకోను. అట్లా ఎవరైనా మాస్టర్ మంచి వాళ్ళేసి ఇస్తాం. ఉమ్, నా చేతనైనంత వరకు గురుదేవుల దయ ద్వారా వాళ్ళు చెప్పుకుంటాను, నాకు ఈ క్లాసు నేర్పించండి అనేసి. ఈ రోజు మేడం అది జాయిన్ అయ్యే దాంట్లో మిస్ అవుతాను మేడం. ఓకే. తర్వాత మీకు ఫోన్ చేసి మాట్లాడతాను. ఇప్పుడు వద్దు. ఇప్పుడు ఎవరు లలిత మేడం మాస్టర్స్ అదే కదా సార్, ఏమి ఎక్కువ రోజులు ఏమైంది కాబట్టి నేర్చుకుంటామంటే వస్తుంది, ఏం పర్వాలేదు. నేర్చుకుంటాను మేడం. నాకు చాలా చాలా తపన ఉంది మేడం. నేర్చుకోవాలి, 10 మందికి పంచాలి. ఈ క్లాస్ ద్వారానే నా జీవితం తుది శ్వాస వరకు ఉండాలని నా ఆకాంక్ష మేడం. వెరీ గుడ్ సార్. అవును మేడం. ఓకే మేడం. నమస్తే లలిత మేడం. నమస్తే. నేను జాయిన్ అవటానికి ఇందాక ఛార్జింగ్ అయిపోయింది ఫోన్ లో. అయ్యో ఇవాళ అదే అదే అంటే యూఎస్పి క్లీన్ అండ్ డ్రైన్ అండ్ క్లీన్ అని వచ్చింది.
ఉమ్, అవ్వట్లేదు ఛార్జింగ్ పెడుతుంటే అయ్యి బాబాయ్ వాళ్ళ క్లాస్ అయిపోయింది, క్లాస్ పోతుంది 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 అనుకోండి. మా అబ్బాయి వచ్చిన తర్వాత చెప్పి ఎవరికి పక్క ఇంటి వాళ్ళకి కూడా వెళ్ళి అడిగొచ్చా ఏంటంటే వాళ్ళు నెట్ లో చూసి ఏదేదో చేసి చెప్పారు. క్లీన్ అంటే మనం ఏం చేస్తాం, ఫోన్ తీసుకెళ్ళి చూపించాలేమో అనుకున్నా. మళ్ళీ మా మా అబ్బాయి 9కి వచ్చాడు. వచ్చిన తర్వాత చూపించాను. ఏంటి రావట్లేదు ఏంటో చూడంటే అదే నేనే కొంచెం చీర పెట్టి కొంచెం చీర కొంగు చివర్లో పెట్టి లోపలికి అట్లా క్లీన్ చేశాను. క్లీన్ అని చెప్తుంది కదా అని చేస్తే అది తను పెడితే వచ్చేసింది ఛార్జింగ్. ఇప్పుడు జాయిన్ అయ్యాను నేను. ఓకే. ఉంది, మీకు ఆ తపన ఉంది. ఎస్ పవని గారు అన్మ్యూట్ చేసుకున్నాను. అందరికీ నమస్కారం. నమస్తే. నమస్కారం మేడం. ఏం పేరు నీ పేరు? మా పెద్ద పాప మ్యామ్ ఓకే. అంటే అందరూ పాట పాడుతున్నారు. మా చిన్న పాప చేత క్లాసికల్ డాన్సర్ తను పాడిద్దాం నేను వస్తే నిద్రపోయింది తను. అయితే నేను పాడతాను మ్యామ్, మమ్మీ ఒక గణపతి తాళం నాకు వచ్చు కదా అని చెప్పి నేను దాని నుంచి వెయిట్ చేసి మీతో చాట్ చేస్తుంది మ్యామ్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం పేరమ్మా నీ పేరు? మేడం నా పేరు భవ్య సాయిశ్రీ. భవ్య సాయి శ్రీ. ఓకే, ఏం చదువుతున్నావు? నేను 8వ తరగతి చదువుతున్నాను. 8వ తరగతి. ఓకే, పాట పాడతావా అయితే? ఎస్ మ్యామ్, గణపతి తాళం. పాడము. వికటోత్కట సుందర దంతి ముఖం భుజగేంద్ర సుదర్భవరణం గజనీల గజేంద్ర గణాధిపతిం ప్రణతోస్మి వినాయక హస్తిముఖం ప్రణతోస్మి వినాయక హస్తిముఖం సురగణ సమానం భవ భవ గణపతి పద్మ శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే దివ్య నమస్తే గజముఖ వక్త్రం గిరిజాపుత్రం గణగుణమిత్రం గణపతి మిష ప్రియం గణపతి మిష ప్రియం నయవర నయహర నాగ విభూషిత నానా గణపతితం తత్తత్ నానా గణపతితం తత్తత్ నానా గణపతితం. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగుందమ్మని పాట, చాలా అద్భుతంగా నేర్చుకుంటున్నావా నువ్వు? లేదు మ్యామ్, మామూలుగా మా చెల్లి నాకు పాడుతుంటే నాకు వచ్చేసింది. ఓ, చెల్లి మామూలుగా జనరల్ గా అక్క పాడితే చెల్లెలు నేర్చుకుంటారు. మీ చెల్లెలు పాడుతుంటే నువ్వు నేర్చుకున్నావా? వెరీ చెల్లి గుడ్. క్లాసికల్ డాన్సర్ మ్యామ్, నేను కరాటీకి వెళ్తాను అందుకే. ఓహో, నువ్వు కరాటేకి వెళ్తావు, మీ చెల్లెలు డాన్సర్. ఆ డాన్స్ పాట నువ్వు నేర్చుకున్నావు. అవును మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఈసారి మీ చెల్లెలు థ్యాంక్ యూ డాన్స్ కూడా మేడం. పెడతాను. అందరూ కూడా ఓకే పాపకి మ్యామ్. గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దామండి. చాలా అద్భుతంగా పాడింది. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, తిరిగి మళ్ళీ సెషన్ లో కలుసుకుందాము. రేపు విశ్వసస్థ ధ్యానం ఉంటుంది కదా, ఆదివారము మార్నింగ్ సెషన్ లో ఉంటుంది. మళ్ళీ సోమవారము నుంచి మనకు 3 రోజుల పాటు మళ్ళీ స్వాధ్యాయము శ్రీనివాస్ మాస్టర్ గారి ద్వారా సార్ ఏం పుస్తక స్వాధ్యాయాలు ఇస్తారు. ఈ మంత్ లో మోస్ట్లీ అన్ని మనకు పుస్తక స్వాధ్యాయాలు కుదిరాయి చక్కగా. కాబట్టి శ్రీనివాస్ మాస్టర్ ద్వారా కూడా మళ్ళీ 3 రోజులు పుస్తక స్వాధ్యాయం ఉంటుంది. చక్కగా అందరం కూడా ఆ క్లాస్ లో కలుసుకున్నామండి. అందరికీ సెలవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.